ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, మాకు తీరని బాధ మా అత్తయ్య గారే. ఆవిడ లేకుండా పోవడమే. అమ్మ ఉందని నాకింకా అనిపిస్తుందమ్మా. అదే నిజమైతే మా అమ్మని కనిపించేలా చేయమ్మా. వస్తాం పూజారి గారు. మంచిదమ్మా, మంచిది. పదండి. హలో, నేను జానకిని దేవమ్మా. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారు డాక్టర్ అమ్మా. పక్కనే ఉన్నారు, మాట్లాడండి. అమ్మా, మీ అమ్మాయి గారు. జానకి. అమ్మా, ఎలా ఉన్నారమ్మా? అక్కడ ఇబ్బందేం లేదు కదా? లేదమ్మా, దేవమ్మ జాగ్రత్తగా చాలా బాగా చూసుకుంటోంది. టైంకి ఫుడ్ తీసుకుంటున్నారా అమ్మా? మందులు సరిగ్గా వేసుకుంటున్నారా? వేసుకుంటున్నానమ్మా. అమ్మా, భోజనం టైం అయిపోయింది, తిన్నారా? టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇంకా లేదమ్మా, ఈ రోజు పండగ కదా, గుడికొచ్చాం. అవునా? టాబ్లెట్స్ టైం దాటకూడదమ్మా, మళ్ళీ ఇబ్బంది పడతారు. త్వరగా ఇంటికెళ్ళండి. సరే అమ్మా. ఎప్పుడొస్తున్నావు నువ్వు? 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. సరేనమ్మా. ఇంటికి వెళ్ళండి. సరే, వెళతాను. అమ్మాయి త్వరగా ఇంటికెళ్ళి భోంచేసి టాబ్లెట్స్ వేసుకోమని చెప్తోంది దేవమ్మ. నమస్తే బాబుగారు. నమస్తే. నమస్తే అండి. రండమ్మా, ఇంటికాడ దింపేసి వస్తాను. ఏం వద్దు దేవమ్మా. ఎందుకు? నేను వెళ్తాను దేవమ్మా, నీ పన్ను చూసుకో. అమ్మా, జాగ్రత్తమ్మా. బొవ్వ తిని మాత్రలేసుకుని కాసంత పడుకోండమ్మా. సరే. జాగ్రత్తగా వెళ్ళండమ్మా. ఆవిడ్ని చూస్తే అమ్మలాగే అనిపిస్తుంది. అమ్మా, అమ్మా. ఒక్క నిమిషం అండి. అలాగేనమ్మా. అమ్మా, ఏమండి? ఏమండి? ఆగండి. అమ్మా. ఏమండి? ఏమైంది? అమ్మని చూశాను అక్షర. ఏమంటున్నారు? అత్తయ్య గారిని చూసారా? అవును అక్షర, నడుస్తూ వెళ్ళిపోతున్నారు. వెనక నుంచి చూశాను. అచ్చం అమ్మలాగే ఉందక్షర. ఏటి బాబు, ఏటైనది? దేవమ్మ ఎర్రచీర కట్టుకుని ఒక ఆవిడ బయటికి వెళ్ళింది. నువ్వు చూసావా? నీకావిడ తెలుసా? ఎర్రసీరా? మా మాలచ్చమ్మగారు సారు. అదే పూజారయ్యిందాక గుళ్ళో దీపం వెలిగించారని చెప్పారు కదా, ఆయమ్మే. మీరు ఆయమ్మ వండిన వంట కూడా తిని చాలా బాగుందని ఇంటికి కూడా వచ్చినారు కదా, ఆయమ్మే. ఓ, ఆవిడనా? ఏం బాబు? ఏం లేదు దేవమ్మ, దూరం నుంచి చూసి మా అమ్మ అనుకున్నాను. అయ్యో, పర్లేదు సారు. మీరు రాత్రికి పూజకొత్తారు కదా,
ఆ అమ్మతో మీకు పరిచయం చేస్తాను, మీరు చూసినట్టు ఉంటుంది. తప్పకుండా. అంత గొప్ప వ్యక్తిని కలవడం మాకు కూడా అదృష్టమే దేవమ్మా. సరే, మేము వస్తాము. అట్నే అమ్మా. రండి. సారికి వాళ్ళ అమ్మంటే బాగా ఇష్టం అనుకుంటా. నీ దర్శనం చేసుకున్నారుగా తల్లి, ఆ బాబు మనసు ఊరటపడేలాగా చెయ్యి. బా, ఏ దిక్కుమాలోడికి గంతెమ్మని చెప్పారండి. 10 నిమిషాలు అంటున్నాడే కాని వాడు మాత్రం రాడే. వెయిట్ చేయలేక కాళ్ళు నొప్పులొస్తున్నాయి. Oh, nice place. వావ్ Wow. వావ్. Oh. ఇక్కడ ఓ ఇట్స్ నైస్. Oh, great tree. యా సూపర్. సూపరా, అంతే ఉంది దొరాయడా. మా ఇంగ్లాండ్ లో ఇదంతా ఉండదు. ఓర్నే, అంత పెద్ద ఊర్లో పల్లెటూరే లేదా? తీసుకో తీసుకో. ఏందో. ఓకే యా. చూసావా, వచ్చినోడికి చెప్పలేక వేరే చేస్తున్నాం. ఎవడండి ఆ దిక్కుమాలినోడు? అబ్బా, నాకు మాత్రం ఏం తెలుసు శృతమ్మా. తెలిసినోడిని ఒకడిని అడిగితే వాడికి తెలిసినోడికి ఇంకొకడికి చెప్పాడు. వాడు ఇంకొకడికి చెప్తే వీడు దొరికాడంట. నంబర్ ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చా, తెస్తానని చెప్పాడు, అంతే. మరి మీకు తెలిసి చావునప్పుడు నాతో చెప్పొచ్చు కదా భూపతి గారు, క్షణాల్లో తీసుకొచ్చేదాన్ని. మరి నువ్వు ఈ క్షణంలో చెప్తే ఎలా? అప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడే కదా చెప్తున్నారు. సర్లే శృతమ్మా, కోపడకు. వచ్చేస్తున్నాను అంటున్నాడు కదా, చూద్దాం. అవును, మీకు వాడి పేరైనా తెలుసా? మిస్టర్ బి. అదేం పేరండి? వాడేమన్నా పళ్ళు అమ్ముతున్నాడా? పళ్ళు ఒరిజినల్ పేరు చెప్పి రావడానికి రివాల్వర్ శృతమ్మా. అలాగే కోడ్ నేమ్స్ పెట్టుకుంటారు. మరి మనిద్దరి పేర్లు వాడికి చెప్పేశారా? బా, నేను మరీ అంత తెలివి తక్కువని కాదు శృతమ్మా. మనం గెటప్ లో ఉన్నాం కదా, చాక్ అనే చెప్పా. ఓకే ఓకే ఓకే. వాడింకా రావట్లేదేంటి భూపతి గారు? ఆకాశం నల్లగా ఉంది. పగలు తెల్లగా ఉంటుంది. హే, కూడ్ మ్యాచ్ చాక్. యా పాక్. yes. యు ఆర్ మిస్టర్ బి. యా. అమ్మయ్యా, సరే త్వరగా ఇచ్చేసేయండి, వెళ్ళిపోతాం. షూర్ మ్యామ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.